సో శివాని గారు రెడీయా మీరు? మీరు ఫ్రై అన్నారు కదా ఆలు కాంబినేషన్ లో. ఓకే ఓకే, మరి బీన్స్ ఆలు ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీన్స్ ఆలు ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీన్స్ 1/2 కిలో, బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఆయిల్, తర్వాత పోపు దినుసులు అండి. ఓకే, ఉల్లిగడ్డ ఓకే, కొంచెం వేసుకొని పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, కొత్తిమీర, ఓకే, పసుపు అండి. జనరల్ గా మనకి ఆలు ఫ్రై సపరేట్ గా, బీన్స్ ఫ్రై సపరేట్ గా చేస్తుంటారు కదా, మీకు ఈ రెండింటి కాంబినేషన్ ఎందుకు అలా కలిపి చేద్దాం అనిపించింది? కొంచెం టేస్ట్ చూద్దామని చేశాను ఒకసారి. బాగుందా? బాగా కలిసి వచ్చిన అంటే ఎందుకంటే ఎక్కువ కలపరు కదా, అంటే ఈ రెండింటి కాంబినేషన్ అనేది ఇప్పుడు బీన్స్ అయినా టొమాటో కాంబినేషన్ అలాగే ఎక్కువ కర్రీస్ లా చేస్తూ ఉంటారు. కానీ బాగుంది, చూద్దాం ఎలా ఉంటుందో ఈ కాంబినేషన్. బాగుంటుంది, చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, గరం మసాలా, ఇది ధనియాల పొడి అనుకుంటా. ధనియాల పొడి, గరం మసాలా 2. ఓకే, కారం, ఓకే, టేస్ట్కి సరిపడా సాల్ట్, మొత్తం అన్ని వెజిటబుల్స్ అంతా సరిపడానా? అవునండి. ఇప్పుడు ఆలు వేసేసుకోవాలి. ఉడికించేసారా ముందు? ఉడికించేసానండి ఫస్ట్. కర్రీస్కి అయితే మనం అలా వేసుకుంటాం, కానీ జనరల్గా ఫ్రై అనేటప్పటికి బంగాళదుంప ఎప్పుడైనా కూడా మనం కొంచెం ఉడికించేసే పెట్టుకుంటాం కదా, ఎందుకంటే ఉట్టిదంటే అది కష్టం ఫ్రై అవ్వటం. ఉడికిందో లేదో అన్న ఒక డౌట్ కూడా ఉంటుంది. ఉడకదు కూడా అప్పుడప్పుడు, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా బంగాళదుంప అనేది. కొద్దిగా వాటర్ వేస్తే కూరల్లో అంటే మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ బీన్స్ కూడా వేసేసుకోవాలి. ఉడికించిన బీన్స్ అండి. వంటలు ఇలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా అండి? చేస్తుంటానండి, మా పాప కూడా తింటుంటుంది. మీ పాప కూడా తింటుంటుందా? పాప కోసమే ఇవన్నీ. మీ పాప వయసు 7 years ఉందండి. 7 years. ఓకే, ఏం పేరు మీ పాప పేరు? తనిష్క అండి. నా పెద్ద పాప పేరు తనిష్క, చిన్న పాప పేరు అనిష్క. తనిష్క, అనిష్క బాగున్నాయి. ఏం చదువుతున్నారు? మీ చిన్న పాప స్కూల్కి వెళ్తుందా? 1.5 years. 1.5 years. ఓ, చిన్న పాప. పెద్ద పాప వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ క్లాస్. మీ వారు ఏం చేస్తుంటారు? తనకి షాప్ ఉందండి, బిజినెస్. మీ వారి పేరు? వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్, నైస్. పెట్టండి. గార్నిష్కి కరివేపాకు రెడీ డిష్. శివాని గారు చూద్దామా? అయిందండి, గార్నిష్ చేసుకుందాం. ఇద్దరు కూడా చక్కగా చాలా సింపుల్ రెసిపీస్ సెలెక్ట్ చేసుకున్నారు, అలా చకచకా అయిపోయేవి. కరివేపాకు, గార్నిష్కి కొంచెం కొత్తిమీర. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా, రాజుగారు కూడా వస్తారు, అప్పుడు అందరూ కలిసి టేస్ట్ చూద్దాం. ఓకే ఓకే అండి, మరి ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బీన్స్ ఆలు ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ ఆలు ఫ్రై తయారు చేసే విధానం:
ముందుగా బీన్స్, బంగాళదుంపలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన బీన్స్ వేసి వేగనివ్వాలి. ఆపై కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ ఆలూ ఫ్రై రెడీ. Rock.